ప్రాంతంలో తిరిగే గ్రామాలు ద్వారా ఎదురుగా పెద్ద గాడిలాగా దారిలాగా ఉంటుంది. ఈ పక్కన పై కాలంలో రాజులు గోచర భూములను నిత్యాలయాలకు మాన్యాలు ఇచ్చినట్టే గోచర భూములు ఇచ్చారు. అంటే లేదా పరిరక్షణకి కట్టుబడి పనిచేస్తూ ఉన్నది అని సంకేతాలు మనకు అందుతూ ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఆ అడుగులు పడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నవల ఓం నమ శివాయ ఓం నమ శివాయ. శివుని ఆజ్ఞతో సీమ గుడుతది, శివుడు చెప్పి అడుగుట్టినంటది. ఓం నమ శివాయ. నంద్యాలలో ఈరోజు జరుగుతున్న కార్తీక పౌర్ణమి నవనందుల పాదయాత్రలో పాల్గొంటున్న భక్తులందరికీ ఆ నందీశ్వరుని యొక్క శుభాశీస్సులు కలుగ్గాక. మీ అందరితో నా మౌనాన్ని ముగించడం చాలా ఆనందంగా ఉంది. ఇలా జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ఎప్పుడూ పాల్గొనడం జరగలేదు. శివకుమార్ రెడ్డి గారు ఎప్పుడో దాదాపు 2 నెలలు అయిందేమో రాధాప్రసాద్ గారితో చెప్తే ఈ విధంగా నందుల యొక్క ప్రాశస్త్యం తెలుస్తుంది. తద్వారా హిందువులు తమ యొక్క బాధ్యతను తెలుసుకుంటారు. ఎందుకంటే ధర్మానికి ప్రతీకగా నందిని భాగవతంలో వర్ణించడం జరిగింది. కాబట్టి నందుల్ని కాపాడుకుని తద్వారా గోవుల్ని కాపాడుకుని తద్వారా మనం ధర్మాన్ని కాపాడుకుందాం. దానికి నాందిగా శివుడి ఎదురుగా నంది, కృష్ణుడి వెనకాల ఆవు. కాబట్టి ఇలా శివకేశవ అభేదంగా ఇది గొప్ప కార్యక్రమం. ఇలా చేయాలన్న ఆలోచన కోసం, దేశం కోసం మనమంతా కలిసి నడవాలి. దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలి. మన యొక్క గ్రంథాలు వ్యాసుడు, వాల్మీకి ఇచ్చినటువంటి వాటిని మనం చదవాలి. మన శివతత్వాన్ని, కృష్ణతత్వాన్ని తెలుసుకోవాలి. హర హర మహాదేవ.